రజో యోగతో బ్రహ్మరూపం శృతిజ్ఞం సదా కార్యసక్తం హృదా చింత్యరూపం జగత్కారకం సర్వవిద్యానిధానం పరబ్రహ్మరూపం గణేశం నతాస్మః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామమిత్ర్యవతు గౌరీమిమాయ సలిలాని త్యక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. అందరికీ ఈ శుభ సాయంత్రం వేళ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మనము ధ్యాన శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకమైనటువంటి పార్థాయ ప్రతిబోధితాం అనే శ్లోకాన్ని తాత్పర్యము కొద్దిగా తెలుసుకొని వ్యాఖ్యలోకి మనం వెళ్ళి కొంతవరకు మనము దాని వ్యాఖ్యానాన్ని కొనసాగించాం. నారాయణుడి చేత చెప్పబడినది నారాయణుడి అంశ అయినటువంటి అర్జునుడికి బోధించబడినదని, తిరిగి నారాయణ అంశనే అయినటువంటి వ్యాస భగవానుని చేత ఇది మహాభారతంలోని భీష్మ పర్వంలో కూర్చబడినదని ఇంతవరకు మనము ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం వివరించుకున్నాం. ఇదే శ్లోకానికి తాత్పర్యంలో మరింత ముందుకు సాగుతూ, ఈ శ్లోక రచయిత అయినటువంటి శ్రీమాన్ మధుసూదన సరస్వతి స్వాముల వారు వ్యాస భగవానుణ్ణి పురాణముని అని వ్యాఖ్యానించారు. పురాణముని అంటే సనాతనమైనటువంటి ఋషి. సనాతనమైన వాడు ఎవరు? సనాతనమైన వాడు, సనాతనము అంటే శాశ్వతమైనది అని, శాశ్వతమైనటువంటి వాడు. శాశ్వతమైనది ఏది? శాశ్వతమైనది ఏదైనా సరే అమరంగా ఉంటుంది. మరి అమరమైనది ఏది? అమరమైనది కేవలము ఆత్మ ఒక్కటే. ఆత్మకి జనన మరణాలు రెండూ లేవు కాబట్టి అమరమైనది ఆత్మ. అంటే ఆత్మతత్వం ఎరిగినటువంటి శ్రీ వ్యాస భగవానుడు మహాభారత గ్రంథకర్త, గీతాచార్యులు అందించినటువంటి ఈ భగవద్గీత సందేశాన్ని మహాభారతంలోని భీష్మ పర్వంలో కురుక్షేత్ర సంగ్రామంలో గీతాచార్యులైన శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియతమ శిష్యుడు అయినటువంటి అర్జునుడికి ఉపదేశించినట్టుగా ఆయన రచించారు. నారాయణుడి అంశ కాబట్టి
కృష్ణ ద్వైపాయనుడిగా పేరుగాంచిన వేదవ్యాస మహాముని రచించినటువంటి ఈ భగవద్గీత ఏదైతే ఉన్నదో, ఆయన కృష్ణ భగవానుని అంతరార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకొని యథాతథముగా దానిని రచించాడు. ఈ రచనలో ఎలాంటి కల్పితాలకు తావు లేకుండా భగవానుడు చెప్పినది చెప్పినట్టుగా ఈయన వేదవ్యాస మహాముని రచించాడు. దీనికి సన్నివేశం అనేది ప్రధానము. గీత ఎప్పుడు గీతా సందేశం ఎప్పుడు జరిగింది అంటే దానికి ఒక సన్నివేశం అనేటువంటిది అవసరము. ఏ సన్నివేశంలో భగవానుడు అర్జునుడికి గీత చెప్పాల్సి వచ్చింది అంటే ఇది భీష్మ పర్వంలో చెప్పారని మనం ఇంతకుముందే అనుకున్నాం. భీష్మ పర్వంలో దేని వలన ఇది చెప్పాల్సి వచ్చింది అంటే, ఇంతకుముందు అనుకున్నట్టుగా అర్జునుడికి కలిగినటువంటి వివిధ సందేహాలను తీర్చడానికి చెప్పవలసి వచ్చింది. ఈ భీష్మ పర్వంలో ఈ గీతని చేర్చడం చేత ఇది స్వర్ణమయమై భాసిస్తోంది. గీత లేని మహాభారతము అవ్వ కథలాగా నిస్సారంగా ఉంటుంది అని కూడా చెప్పబడింది. ఎందుకండి అవ్వ కథ నిస్సారంగా ఉంటుంది? ఎందుకని అంటే, అవ్వ పసిపిల్లలకి రాత్రి నిద్రపుచ్చేటప్పుడు ఏదో ఒక కథ, అవి జరిగినవి అవ్వచ్చు, జరిగినవి కాకపోవచ్చు, కల్పితాలు అవ్వచ్చు, పసిబిడ్డలు నిద్రపోవటానికి తనకు తోచినవి, తను విన్నవి ఏవో ఒక కథలు చెప్పి జో కొట్టి బజ్జో పెడుతుంది. దాంట్లో పెద్ద సారమేమీ ఉండదు, పిల్లలకి సారంతో పని లేదు. అలాగే మహాభారతంలో అటువంటి నిస్సారమైనటువంటిది కాదు ఇది. మహాభారతంలో ఒకవేళ గీత అనేది లేకపోతే అంతటి మహాభారత కథ కూడా నిస్సారమైపోయి ఉండేది అని దీని భావము. అలాగే భారతము అనేటువంటి సన్నివేశము లేకపోతే గీత కూడా నిస్సారమే అయిపోయేది. ఎందుకు చెప్పారు, ఏ విషయానికి చెప్పారు, ఎవరిని ఉద్దేశించి చెప్పారు, ఎవరికి దీనివల్ల ప్రయోజనకరము అని చెప్పారు అనేది ఇవన్నీ తెలియాలి అనంటే మహాభారతం అనేటువంటిది దీనికి ముఖ్య సన్నివేశం. కాబట్టి ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. భగవద్గీత సందేశము, మహాభారత గ్రంథము, ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటి లేనిదే ఇంకొక దానికి అంతటి ప్రయోజనము, మనము అందుకోవాల్సిన ప్రయోజనము మనకి కనబడదు. కాబట్టి గీత, భారతము ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి మహాభారతము అనేటువంటిది గీతా సారానికి కట్టని కోట వలె ఉండిపోయి ఉన్నది. గ్రంథకర్త ఎంత గొప్పవాడైనా, వేదవ్యాసుడు ఎంత గొప్పవాడైనా, ప్రయోక్త గీతాచార్యుడు ఎంతటి విశిష్టమైనటువంటి వ్యక్తి అయినా, గ్రంథ సందర్భము ఎంతటి అయినా కూడా విషయాన్ని అనుసరించే ఈ గ్రంథం యొక్క యశస్సు శోభిస్తుంది. ఇది ఆర్ష సంస్కృతిలో గ్రంథం యొక్క విషయము అత్యంత ఆవశ్యకము. విషయము గొప్పదైన నాడే గ్రంథ రచయిత కానీ, వక్త కానీ, వినేవాడు కానీ, దాని యొక్క సన్నివేశము కానీ ఏవి ఎంత గొప్పవైనా విషయము గొప్పది కాని నాడు దానిలో అంత శోభ మనకి ఇనుబడించదు. మరి భగవద్గీత బోధించు విషయము ఏమై ఉంది? భగవద్గీత బోధించే విషయము
అద్వైతమై పీయూష వర్షమై ధారలుగా అది మన మీద కురుస్తోంది. ఇది అద్వైత పీయూష వర్షధార. ఎందుకని ఇది అద్వైతమైంది అంటే, గీతలో చెప్పబడినది జీవుడికి పరమాత్మకి, ఆత్మకి పరమాత్మకి భేదం అనేది లేదు, ఇద్దరు ఒకటే. అయితే ఈ జీవుడు తన పూర్వజన్మ కర్మల ఫలితంగా అజ్ఞానము చేత పరమాత్మ నుంచి విడువడి తాను ఈ భూమి మీద తన కర్మానుసారము, పూర్వజన్మ కర్మానుసారము అనేక జన్మలు తిరిగి తిరిగి ఎత్తి భగవంతుడికి దూరం అయిపోతున్నాడు. ఆ భగవంతుడికి దూరం అయిపోవడానికి కారణం కేవలము తన అజ్ఞానము, తన కర్మ ఫలితమే. కానీ దీంట్లో భగవంతునికి ఏలాంటి పాత్ర లేదు. ఆయనకి అందరూ సమానమే. పునరపి జననం పునరపి మరణం అని శంకరాచార్యులు గారు మనకి వివరించారు కదండి. ఎందుకు పునరపి జననం పునరపి మరణం? మన కర్మ ఫలితమే తిరిగి తిరిగి మనము జన్మలు ఎత్తేలాగా చేస్తుంది. ఇది మనం పాపకర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా ఈ రెండు ఎప్పుడైతే పాపకర్మలు పుణ్యకర్మలు ఎప్పుడు రెండు పూర్తిగా నశించిపోయి మనకి కర్మ ఫలితము అనేదే లేకుండా పోతుందో ఆనాడే మనము భగవంతుణ్ణి చేరటానికి మనకి అర్హత లభిస్తుంది. అది లేని నాడు పుణ్యపాపాలు రెండు సమానంగా ఉన్నా, ఒకటి ఎక్కువ ఉండి ఒకటి తక్కువ ఉన్నా, ఏది జరిగినా కూడా మనకి ఈ జన్మలు ఎత్తడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ అద్వైత జీవనము పరమ సత్యం. మనము భగవంతుడిలోని భాగము, భగవంతుడిలోని అంశనే, భగవంతుని అంశనే మనలోనున్నటువంటి జీవుడు. ఈ జీవుణ్ణి మనం గుర్తించలేక మనం ఈ శరీరమే నేను అనే భావనతో, ఆ అజ్ఞానంతో మనము తిరిగి తిరిగి కర్మలు చేస్తూ పుట్టు చస్తూ మనము మన జీవన సంసారాన్ని తిరుగుతూ ఉంటున్నాం మనం. అయితే ఎప్పుడైతే మనం అద్వైతాన్ని పూర్తిగా మనసులో నింపుకొని భగవంతునికి మనము చేరాలి, భగవంతుడిని చేరాలంటే ఈ పుణ్య పాపాలు రెండు అనేది ఉండకూడదు, రెండింటిని పూర్తిగా వదిలించుకొని మనము భగవంతుణ్ణి చేరాము అన్నదే అనిర్వచనీయమైనటువంటి ఆనందము, రసాస్వాదనము. ఇది అద్వైతమే అమృతమే. కానీ ఇది ద్వైత భ్రాంతి కాదు. భగవంతుడు వేరు నేను వేరు అనేటువంటి భావనని మనము పూర్తిగా తొలగించుకోవాలి అని చెప్పేదే ఈ గీత సారము. ఈ గీతలో 18 అధ్యాయాలు, 18 అధ్యాయాలు కలిగినటువంటి ఈ గీతని మనము అమ్మ గీతా మాత అని మనము చెప్పుకుంటున్నాము. 18 అనేది 1 + 8, 18 అంటే 1 + 8 9. 9 పూర్ణ సంఖ్య. 9కి మించిన సంఖ్య లేదు. 9 తర్వాత ఏది చేసినా 1 పక్కన 0, 1 పక్కన 1 పెట్టుకుంటూ పెంచుకుంటూ పోవాలి. కానీ 9 ఆఖరి సంఖ్య. కాబట్టే 9ని పూర్ణ సంఖ్య అంటారు. పూర్ణ సంఖ్య ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలతో ఇది పూర్ణ సంఖ్య అయ్యి దీనిలోని పూర్ణత్వాన్ని ఇది సూచిస్తుంది. భారతంలో పర్వాలు 18, భగవద్గీతలో అధ్యాయాలు కూడా 18. ఇది పూర్ణత్వాన్ని సూచిస్తోంది. అంటే గీతని పూర్తిగా మనం అవగాహన చేసుకున్న అవగాహనని ఆచరణలో పెట్టిన తర్వాత, ఆచరణలో పెట్టి మన జీవితాన్ని మనము సద్వినియోగం చేసుకొని ఆ పరమాత్మను చేరే మార్గానికి మనము దగ్గర అవ్వడానికి కావలసినటువంటి సాధన చేసిన తరువాత మనకి కలిగేది పూర్ణత్వమే అని తెలియజేయడానికి 18 అధ్యాయాలతో ఈ భగవద్గీత
చెప్పబడింది. ఈ గీతని గీతామాతగా మనము తలుచుకుంటున్నాం. అందుకే ఈ శ్లోకానికి రాసినటువంటి ఆచార్యుల వారు దీన్ని అంబా త్వాం అనుసంధదామి అన్నారు. సంధదామి అంటే అధ్యయనం చేస్తున్నాను, నేను దీన్ని అధ్యయనం చేస్తున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి సంధదామి అనుకుంటూ అనుసంధదామి అని అను అనేటువంటి ఉపసర్గని చేర్చి దీంట్లో నేను పూర్తిగా లీనమైపోతాను, దీన్ని నేను పూర్తిగా లీనమయ్యి నేను నిన్ను కొలిచి దీన్ని నేను పూర్తిగా అనుసరించడానికి నా ప్రయత్నాన్ని సంపూర్ణంగా చేస్తాను, నా నిత్య జీవనంలో గీతని నేను ఒక భాగంగా చేసుకుంటాను అని చెప్పడానికే ఆయన అనుసంధదామి అనేటువంటి విశేషణాన్ని ఆయన చేర్చాడు. అంటే ఈ గీతామాత యొక్క చరణార విందాలని నేను గట్టిగా పట్టుకొని పూర్తిగా నమ్మి నేను అనుసరిస్తాను తల్లి అని ఆ గీతామాతని ప్రార్థించడమే. ఈ రకంగా చేయడం వలన మనకి ఇది అమృత సందేశము అని మనకి తిరిగి తిరిగి నిర్ధారించబడుతోంది. ఇంతటితో మనము ఈ శ్లోకం యొక్క వివరణని ఇక్కడికి పూర్తి చేసుకుందాము. రేపటి రోజు మరొక ప్రార్థనా శ్లోకంతో మనము ముందుకు వెళదాము. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీహత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి.